హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దానిటి. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే అప్కమింగ్ మొబైల్స్ ఇన్ మార్చ్ అనమాట. ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది. నేను రికార్డ్ చేసేదేమో 28వ తారీఖు, రేపు 29, రేపైతే అప్లోడ్ చేస్తాను. ఎల్లుండి మార్చి 1వ తారీఖు కాబట్టి ముందు అప్లోడ్ అయితే చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్స్ చూసుకున్నట్టయితే మన ఇండియన్ బ్రాండ్ మనం చూసుకున్నట్టయితే లావా నుంచి లావా బ్లేజ్ కర్వ్ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఇది వచ్చినప్పుడు మార్చి 5వ తారీఖు అయితే లాంచింగ్ అయితే ఉంది. ఆల్రెడీ మనకి లావా అఫీషియల్ వెబ్సైట్లో కూడా అండ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా మార్చ్ 5 అని చెప్పేసి అయితే పెట్టారు. దీనిలో మనం చూసుకున్నట్టయితే స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో అయితే వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ డిజైన్ చూస్తున్నట్టయితే అర్థమవుతుంది అనమాట, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటుందని చెప్పేసి. అలాగే బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టే మెయిన్ ప్రైమరీ మెగాపిక్సెల్ వచ్చినప్పటికి 64 మెగాపిక్సెల్ అంటున్నారు, కొంతమంది ఏమో 50 మెగాపిక్సెల్ అంటున్నారు. మరి చూడాలి, మాక్సిమం 50 మెగాపిక్సెల్ అయితే తీసుకొని వస్తారు అనుకుంటున్నా. అలాగే మిగతా డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది, కర్వ్ డిస్ప్లే కాబట్టి. అలాగే మీ బ్రైట్నెస్ నీడ్స్ వచ్చినప్పటికైతే 950 బ్రైట్నెస్ పీక్ నీడ్స్ అయితే మనకైతే ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. ఇదైతే మార్చి 5వ తారీఖు అయితే లాంచ్ అవుద్ది. మాక్సిమం 15,000 నుంచి 20,000 బడ్జెట్లో అయితే తీసుకొస్తారనమాట. ఆల్రెడీ లాస్ట్ మన లావా అగ్ని 2 5G మనం ఎప్పుడైతే చూసామో 20,000లో ఫస్ట్ టైం కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చిన మొబైల్ అది. అలాగే ఇప్పటికి ఒక మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకున్నట్టయితే 15,000 నుంచి 20,000 ప్రైస్ సెగ్మెంట్ కూడా వీళ్ళు చెడగొడతామని అయితే మంచి ప్లాన్ మీద అయితే ఉన్నారని అయితే అర్థమవుతుంది. అందుకని లావా బ్లేజ్ అని అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. మనీ చూసుకొని ఆల్రౌండర్ మొబైల్ కింద అయితే రావద్దాం అని అయితే చూస్తున్నారు. మరి చూడాలి ఎంతవరకు అవుద్దో. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే నథింగ్ ఫోన్ 2A. ఇది లాస్ట్ 2 months నుంచి అయితే మనకు వస్తుంది అనుకున్నాం కదా, అదైతే ఇప్పుడైతే వస్తుంది అనమాట. ఆల్రెడీ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే టీజింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రణ్వీర్ సింగ్ అయితే మనకైతే టీజ్ అయితే చేస్తున్నారు. మార్చి 5వ తారీఖు అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దీనిలో మీరు చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. కొంతమంది అయితే అల్ట్రా అని మనం చూసాము, అలాగే 7200 అయితే చూసాం, 7200 ప్రో. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నథింగ్ జీవో ఏమంటారంటే, మేము ఆల్రెడీ స్నాప్డ్రాగన్ వాళ్ళ దగ్గర కానీ మీడియాటెక్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 కూడా చూసాం, మాకు అంతగా అనిపించలేదు అని అయితే అన్నారు. మరి 7200 ప్రో అనేది స్నాప్డ్రాగన్ 7S Gen 2 కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే మనకైతే రూమర్స్ అయితే ఉన్నాయి. అలాగే మీరు చూసుకున్నట్టయితే దీనిలో డ్యువల్స్ కెమెరా సెటప్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ 2 కెమెరాలు అయితే ఉన్నాయి అనమాట. ఒకటి వచ్చినప్పటికి సోనీ సెన్సార్ IMX789 సంథింగ్ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే వీళ్ళైతే తీసుకొని వస్తారు. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ అన్నారు, కొంతమంది ఏమో 16 మెగాపిక్సెల్. కాకపోతే కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ లో మాక్సిమం 16 మెగాపిక్సెల్ అయితే ఉందన్నమాట. అలాగే ఇదైతే మీకు అందరికీ తెలిసిందే AMOLED డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ అయితే మనకి మొబైల్ అయితే రావడం జరిగింది. బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైటింగ్ కూడా ఉంది. కాకపోతే దీని డిజైన్ వచ్చినప్పటికి కొద్దిగా వేర్డ్ గా ఉందన్నమాట. కొద్దిగా వియర్డ్ డిజైన్ అయితే వస్తుంది. మరి అంతగా అయితే నచ్చలేదు నాకు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నథింగ్ ఫోన్ 2 డిజైన్ మీద. అలాగే ఈ మొబైల్ ప్రైస్ సెగ్మెంట్ మనం చూసుకున్నట్టయితే 25,000 లోపు కానీ 25,000లో కానీ తీసుకొస్తామని అయితే అంటున్నారనమాట. మరి 25,000 లోపు కనుక నథింగ్ వచ్చిందంటే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. బడ్జెట్ సెగ్మెంట్ అంటున్నారు కాబట్టి మరి 30,000 దాకా వెళ్ళదని అయితే నా అభిప్రాయం. 25 నుంచి 27,000 ఆ మధ్యలో తీసుకొని వస్తారు. బ్యాంక్ కార్డ్స్తో ఒక 25,000 ఆ ప్రైస్కి అయితే తీసుకొని వస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ మొబైల్స్ మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి మనకి మార్చి నెలలో 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఒకటి బడ్జెట్ బేస్డ్, ఒకటేమో 40-50 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ మనం లోయర్ బడ్జెట్లో చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F15 మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చినప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ 5 మెగాపిక్సెల్ అదే అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ కెమెరాతో మీకు ఇదైతే దొరుకుతుంది అనమాట. అలాగే 6000 mAh బ్యాటరీ విత్ 25 watts ఛార్జింగ్తో అయితే మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇదైతే 15,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే తీసుకొని వస్తున్నారు. మరి AMOLED డిస్ప్లే కూడా ఉంది దీనిలో. 15,000 ప్రైస్ సెగ్మెంట్లో AMOLED ప్లస్ 6100 ప్లస్ ప్రాసెసర్ కాబట్టి కొద్దిగా చూడాలి. 5G మొబైలే, బట్ దీని డిజైన్ మాత్రం సామ్సంగ్ వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నమాట. ఫ్రంట్ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే వాటర్ నాచ్ అయితే వస్తుంది. అది ఇంకా ఆపేస్తే బాగుంటుంది. పంచ్ హోల్ కానీ తీసుకొచ్చుంటే బాగుండేది అనేది అయితే మా అభిప్రాయం. ఇది వచ్చినప్పటికి మార్చి 4వ తారీఖు అయితే మీకు ఇదైతే లాంచ్ అయితే అవుతుంది. అలాగే ఇంకొక మొబైల్ మనం సామ్సంగ్ నుంచి చూసుకున్నట్టయితే సామ్సంగ్ A సిరీస్ నుంచి A55 అయితే లాంచ్ అవుతుంది అనమాట. దీనిలో మీరు చూసుకున్నట్టయితే సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఎగ్జీనోస్ ప్రాసెసర్, సామ్సంగ్ ఎగ్జీనోస్ 1440 ప్రాసెసర్ అయితే మీకు దీనిలో అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. అలాగే దీనిలో కెమెరా సెటప్ మీరు చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ కెమెరా ఓకే. అలాగే మళ్ళీ వీళ్ళు మేజర్ మిస్టేక్ ఇప్పుడైతే అదే చేస్తున్నారనమాట. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో.
అసలు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ తీసుకొచ్చి మీకు 40K ప్రైస్ రేంజ్‌లో అయితే తీసుకొని వస్తారు. మరి చూడాలి దీని మీద అసల మరి అంత ఎందుకని. కాకపోతే క్లారిటీ బావుంటది సామ్‌సంగ్‌ది. ఇమేజ్ ప్రాసెసింగ్ మొత్తం అంతా బావుంటది. మరి 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ అనేది ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే కొద్దిగా అన్వర్తీ అనిపించిందనమాట. దీనిలో మీరు చూసుకున్నట్టయితే సేమ్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మీకు ఇదైతే దొరుకుతుంది. ఇది అరౌండ్ 40K అయితే ఉంటది కాబట్టి మార్చ్ 6వ తారీఖు అయితే మీకు ఇదైతే లాంచ్ అయితే అవుతుందనమాట. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే రియల్‌మీ నుంచి మనం ఆల్రెడీ 12 ప్రో సిరీస్ అయితే లాంచ్ అయితే అయింది కదా! ఇప్పుడైతే 12 ప్లస్ అయితే లాంచ్ చేస్తున్నారనమాట. ఇది ఆల్రెడీ రియల్‌మీ నుంచి టీజింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్చ్ 6వ తారీఖు అయితే మీకు ఇదైతే లాంచ్ అవుతుందనమాట. మార్చ్ 6వ తారీఖు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే దీనిలో అయితే ఉండబోతుంది. అలాగే 50 మెగా పిక్సెల్ ఎల్‌వైటీ 600 సోనీ సెన్సార్‌తో అయితే మీకు ఇదైతే దొరుకుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో మీకు ఇదైతే దొరకడం జరుగుతుంది. అలాగే 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే దీనిలో అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 16 మెగా పిక్సెల్ కెమెరా అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో మీకు ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చినప్పుడు మార్చి 6వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. మరి దీని ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో వీళ్ళైతే లాంచ్ అయితే చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే వివో నుంచి మనకి మెయిన్ ఆఫ్లైన్ సెంట్రిక్ సిరీస్ ఏదైతే ఉందో వివో వి సిరీస్ V30 అండ్ V30 ప్రో అయితే లాంచ్ అవుతుంది అనమాట. దీనిలో మీరు చూసుకున్నట్టయితే వివో V30లో 6 Gen 1 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. అలాగే V30 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ అయితే 200 ప్లస్ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ అయితే చేశారనమాట. అలాగే దీనిలో మీరు జేస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ వివో ఎక్స్ సిరీస్ లో మనం అయితే కెమెరా చూసామో సేమ్ అయ్యే కెమెరా దీనిలో అయితే తీసుకొస్తున్నారు అనమాట. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగా పిక్సెల్ టెలిఫోటో ఆర్ పోర్ట్రేట్ అదే పెరిస్కోప్ లెన్స్ అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు. మరి ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉందన్నమాట. మరి చూడాలి వీరు ఎంతవరకు అయితే తీసుకొస్తారో అని. ప్రైస్ వచ్చినప్పటికైతే మీకు మినిమం 40 to 50K ప్రైస్ అయితే ఉంటది ప్రో వర్షన్ వచ్చినప్పటికి. ఎందుకంటే 9200 ప్రాసెసర్ వాడుతున్నారు కాబట్టి 6 Gen 1 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు కాబట్టి వివో V30 అనేది మీకు మినిమం ప్రాసెసర్లో అయితే ఉంటది అనమాట. దీనిలో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే వివో V30లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అలాగే 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రెండు మొబైల్స్ అయితే మీకు ఇదైతే దొరుకుతున్నాయి. అండ్ దీని లాంచ్ డేట్ మనం చూసుకున్నట్టయితే మార్చ్ 7వ తారీఖు అయితే మీకు ఇదైతే ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే షామీ నుంచి షామీ 14 అయితే లాంచ్ అవుతుంది. ఇది ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు. మనకి ఇప్పుడు ఇండియాకి అయితే షామీ 14 అయితే తీసుకొస్తున్నారు. షామీ 14 ఆర్ 14 అల్ట్రా అనే పేరుతో అయితే మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. దీనిలో మీరు చూసుకున్నట్టయితే 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 6.73 ఇంచెస్ QHD ప్లస్ LTPO AMOLED డిస్ప్లే అయితే మీకు ఇది అయితే దొరుకుతుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే దొరుకుతుంది. అలాగే 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సార్ LYT 900 సెన్సార్ తో మీకు ఇదైతే దొరుకుతుంది అనమాట విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సోనీ మెగా పిక్సెల్ అదే సోనీ సెన్సార్ IMX898 సెన్సార్ తో మీకు ఇదైతే దొరకడం అయితే జరుగుతుంది 858 సెన్సార్ తో. అలాగే 50 మెగా పిక్సెల్ పెరిస్కోప్ 5x లెన్స్ వరకు అయితే మీకు ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. మరి బ్యాటరీ చూసినట్టయితే సేమ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీనిలో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చినప్పటికీ ఇండియాలో మార్చ్ 7వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే IQ అయితే మనకి మార్చ్ 12వ తారీఖు అయితే లాంచ్ చేస్తుంది అనమాట. మొబైల్ వచ్చినప్పటికి IQ Z9 అనమాట. దీనిలో జీ సిరీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇది మనకి రెయిన్ డ్రాప్ కెమెరా సెంట్రిక్ ఉంటుంది కదా ఫ్రంట్, అది తీసేసి పంచ్ హోల్ అయితే తీసుకొని వచ్చారనమాట. జీ సిరీస్ లో ఫస్ట్ టైం పంచ్ హోల్ అనేది చెప్పుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. 44 వాట్స్ ఛార్జింగ్ బ్యాటరీ అంత అనేది అయితే వీళ్ళైతే చెప్పట్లేదు అనమాట. అలాగే కెమెరా విషయంలో మీరు చూసుకున్నట్టయితే 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సార్ అయితే యూజ్ చేశారనమాట. సోనీ సెన్సార్ IMX882 ప్రో సెన్సార్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. అండ్ 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో 1800 పీక్స్ బ్రైట్నెస్ నిచ్తో మీకు ఇదైతే దొరకడం అయితే జరుగుతుంది. దీని లాంచింగ్ వచ్చినప్పటికి మార్చి 12వ తారీఖు. అలాగే ప్రైసింగ్ మీరు చూసుకున్నట్టయితే 25,000 లోపు అంటున్నారు. 25,000 లోపు తీసుకొస్తే కనుక ఇది ఒక మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. కెమెరా ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యన మన ఐక్యూ చూసుకున్నట్టయితే ఐక్యూలో కెమెరా ఇంప్రూవ్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. అలాగే మామూలుగా ఐక్యూ గురించి మనకు తెలిసిందే పర్ఫార్మెన్స్ అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది అనమాట. కాబట్టి దీనికోసం అయితే చూడొచ్చు 25,000లో ఒక మంచి మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే OnePlus నుంచి OnePlus Nord CE Lite 5G అని అయితే మన CE5 Lite 5G అయితే వస్తుంది అనమాట. మరి ఇది మాక్సిమం క్లారిటీ అయితే లేదు. చాలా మంది ఏంటంటే ఇది మనకి మిడిల్ ఆఫ్ ది మార్చ్ అండ్ ఎండ్ ఆఫ్ ది మార్చ్ లో మీకు ఇదైతే లాంచ్ అవుతుందని అయితే అంటున్నారు అనమాట. కాబట్టి చెప్తున్నాను.
దీనిలో మీరు చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే మీకు ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. అలాగే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే వస్తున్నారనమాట. అలాగే 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో మీకు ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ సెటప్ 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. ఇది వచ్చినప్పటికి మిడ్ ఆఫ్ ది మార్చ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది మార్చ్ లో దొరుకుతుంది. అలాగే 20,000లో మనకి ఈ మొబైల్ అయితే దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఒప్పో నుంచి ఒప్పో ఎఫ్ సిరీస్ ఏదైతే ఉందో ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్ ఒప్పో F25 Pro అయితే మీకు మార్చ్ నెలలో అయితే లాంచ్ అవుతుంది. ఫిబ్రవరి 29 నేను ఏదైతే ఈ రోజు 28 కదా 29 రేపే మీకు అయితే లాంచింగ్ అయితే ఉందన్నమాట. దీనిలో మీరు చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారనమాట. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే అయితే ఉంది అండ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ కెమెరా అయితే ఉంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 16 ఆర్ 32 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. 5000 mAh బ్యాటరీ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. మరి దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది అంటే ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్ కాబట్టి ఇది ప్రైస్ అయితే హై ఉంటుంది. స్పెసిఫికేషన్స్ కి ప్రైస్ కి మీకు అయితే సంబంధం ఉండదు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి మార్చ్ నెలలో మనకి లాంచ్ అయ్యే టాప్ 10 మొబైల్స్ అనమాట. ఇంకా మనకి ఇన్ఫినిక్స్ నుంచి స్పార్క్ 8 అని చెప్పేసి ఇంకా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే సేమ్ కాపీ పీస్ అలాగే తీసుకొని వస్తారనమాట. లావా నుంచి కూడా ఇంకా కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి, చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. నాకు బెస్ట్ అనిపించిన టాప్ 10 అండ్ ఈగర్లీ వెయిటింగ్ మొబైల్స్ అయితే ఇవన్నమాట. వీటి గురించి అయితే చెప్పాను. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మా వీడియోస్ అయితే చాలా మందికి వెళ్ళట్లేదు అన్నారు కాబట్టి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్.